ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. ఎకరానికి ఒకటే యూరియా బస్తా అనడంతో ఎటూ చాలడం లేదు. సరిపడా యూరియా అందించకపోతే పంటలు సాగు చేసే పరిస్థితులు లేకుండా అవుతున్నాయని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతపై మందమరి నుంచి ఆదిలాబాద్ జిల్లా ఐన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. మనం మందమరిలోని ప్యాక్ సెంటర్ వద్ద ఉన్నాం. కొంతమంది రైతులు అయితే యూరియా తీసుకువెళ్ళడానికి అయితే వచ్చారు. వారి మాటల్లోనే విందాం. సార్ చెప్పండి, అసలు ఎకరాకు ఎన్ని యూరియా బస్తాలు ఇస్తారు మీకు? ఎటువంటి పరిస్థితులు అయితే యాక్చువల్లీ ఏంటంటే ఎకరాన్ని ఒకటి ఇస్తామంటున్నారు. నిన్న దాకా రెండు ఇస్తామన్నారు. నిన్న దాకా రెండు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తిరిగే టైంకి ఏంటంటే ఒకటి ఇస్తామంటున్నారు. ఇప్పుడు నేను దగ్గర 20 ఎకరాల దాకా నేను పత్తి చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు 20 పాస్బుక్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా పొంటి మా డాడీ పొంటి 6 ఎకరాలు ఉంది. నేను కౌలు తీసుకుంటున్నాను. వాళ్ళు ఏమంటున్నారు, నాకు పొలం ఉంది కదా, నేను ఎట్లా చెల్లించుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు ఎట్లా, మరి ఏ పరిస్థితి ఏంటి? మరి గవర్నమెంట్ సహాయిస్తుందా? మరి ఎవరు సహకరిస్తారు? మరి ఏంటిది? దానికి మీరే న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ మీరు 20 ఎకరాలు కౌలుకు చేస్తా అంటున్నారు. మరి ఇటు రైతులు ఏదైతే కౌలుకి ఇస్తున్నా భూమికి సంబంధించినటువంటి రైతు మీకు మరి పట్టా పాస్బుక్ ఇవ్వట్లేదా యూరియా తీసుకోవడానికి? ఎట్లా అంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఉన్నది ల్యాండ్, వాళ్ళకి పొలం ఉంది. ఈ పత్తి చేను కాబట్టి ఏంటంటే పత్తి చేనులకు మేము తీసుకుంటున్నాం. అట్లా దాన్ని బట్టి మనకి ఏంటంటే అది మనకు ఎకరాన నిన్న 2 ఇస్తామని చెప్పేస్తున్నారు. ఇప్పుడు తిరిగే టైంకి వచ్చిన తర్వాత ఎకరాన ఒకటే ఇస్తామంటున్నారు. ఇప్పుడు మరి మిగతా బయట తీసుకుందామంటే 20 యూరియా తీసుకునే ఇస్తామని చెప్పేసి వాళ్ళు బయట ఉన్న ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఏమంటున్నారు, వాళ్ళు 350 రూపాయలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వెళ్ళి అడిగితే యూరియా బస్తాలు లేవు, మేము ఆల్రెడీ వేరే ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము, మా దగ్గర లేవు అంటున్నారు. కానీ స్టాక్ మాత్రం బాగా ఉంది. ఆ స్టాక్ కూడా చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. అదండి. ఎట్లా మరి 20 ఎకరాల మీకు అరకొరగా 4-5 బస్తాలు ఇస్తే పత్తి పంటను ఎట్లా సాగు చేస్తారు? పూర్తిగా ఇప్పుడు నెల అయిపోతుంది, సుమారుగా నెల అవుతుంది మీరు పత్తి పెట్టి. ఇవాళ రేపు కనుక ఇటు యూరియా కానీ డిఏపి కానీ ఆ మొక్కకి వేయకపోతే మాత్రం ఎదగని పరిస్థితి, పూర్తిగా గడ్డివాడే పరిస్థితి, మరి పూర్తిగా పంట నష్టపోయే పరిస్థితి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది? ప్రభుత్వాన్ని ఏముందని మమ్మల్ని మాకు ఎకరాన మాకు 3 బస్తాలు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతే, ఏం లేదు మాకు. అదండి. సార్ చెప్పండి, అసలు ఓవైపు ఏమో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే డిపిఆర్ పంపిన సందర్భాలు లేవు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి. పూర్తిగానైతే అనుకున్నంత రైతులకు కూడా యూరియా అందిన సందర్భాలు లేవు. ఇటు అధికారులేమో పూర్తిగా మేము రైతులకు సరిపడా యూరియా ఉందని చెప్తున్నారు తప్ప తీరా గ్రౌండ్ లెవెల్కి వస్తే మాత్రం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ప్రభుత్వాన్ని ఏం క్వశ్చన్ చేస్తున్నారు? రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు రైతు సంఘాలు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎరువుల కొరత చాలా తీవ్రంగా ఉన్నది. ఈ ఎరువుల కొరత వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పత్తి కానీ పొలం వరి కానీ వేసే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన డిపిఆర్ ఇప్పటి వరకు పంపలేదు. ఆ పంపని ఏడల కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి గత సంవత్సరం ఎలాగో ఎరువుల కోట ఇచ్చిందో అదేవిధంగా ఇప్పుడు 80% ఎరువుల కోట పంపించిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ఎరువు మొత్తం సరఫరా చేశామని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కానీ, మన ఉమ్మడి ఆదిలాబాద్ కాదు ఎక్కడ చూసినా కానీ ఎరువుల కొరత తీవ్రంగా ఏర్పడుతుంది. ఈ ఎరువుల కొరత వల్ల కౌలు రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ ఎరువుల కొరతని తీర్చాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ, అలాగే ఈ ఎరువులను పక్క రాష్ట్రాలకు విక్రయించడం కూడా ఆపాలి. ఇప్పుడు రైతులు ఎకరానికి 2 బస్తాలు ఇస్తా అని చెప్పి ఈరోజు స్టాక్ లేదు, ఒకటే బస్తాను ఇస్తానని చెప్పేసి చెప్పడం కూడా అధికారులు తప్పుదోవ పడుతున్నారు. అధికారులు కూడా ఇది బయట ఫెర్టిలైజర్ షాపులకు అధిక ధరలకు ఇలా ప్యాక్ సెంటర్ల నుంచి కానీ బయట లోడ్ల నుంచి కానీ విక్రయిస్తే అక్కడ ఫెర్టిలైజర్ షాపులలో 350 నుంచి 400 రూపాయలు రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా దీనిపైన స్పందించి వెంటనే ఎరువుల కొరత తీర్చాల్సిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో మరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్యాక్ సెంటర్లో నిల్వ ఉండలేదు. వాళ్ళు రైతులకేమో మేము ప్యాక్ సెంటర్లో కావాల్సినంత యూరియా ఉన్నది, అది 60% ఉన్నదని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే లేదు. అటు ఫెర్టిలైజర్ షాపులు, ఇటు అధికారులు, దళారులు వీళ్ళంతా కుమ్మక్కై దాన్ని పక్కదో పట్టిస్తూ అధిక ధరలకు విక్రయించడానికి ఇక్కడ అధికారులు, ఫెర్టిలైజర్ షాపులు ప్లస్ దళారులు 3 కుమ్మక్కై ఏదైతే
ఫెర్టిలైజర్ షాపులకు అప్పచెప్పిన ఎరువుల నుంచి వాటాలు తీసుకుంటూ రైతులను తీవ్ర మోసానికి గురి చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు రైతుల వద్ద నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తుంది, ఎకరాకు ఒక బస్తా కాదు 2 బస్తాలు కాదు, మాకు సరిపడా బస్తాలు ఇచ్చినప్పుడు మాత్రమే పంటలు పండించే అవకాశం ఉంటుంది. 1-2 బస్తాలు ఎకరాకి ఇస్తే మాత్రం పంటలు సాగు చేయలేని పరిస్థితులు ఉన్నాయంటే కూడా రైతులు అయితే అంటున్నారు. ఈ రకంగా అంటే ఇటు ప్రభుత్వాన్ని మీరు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు, ఆ రైతుల పక్షాన ఎటువంటి పోరాటానికి మీరు సిద్ధమవుతున్నారు? భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో మొన్ననే సదస్సు జరిగింది. ఆ సదస్సులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా రైతులందరినీ కలుపుకొని ఈ ఎరువుల కొరతపై తీవ్ర ఉద్యమాన్ని చేయడానికి కూడా మా రైతు సంఘం ముందుకొస్తుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు కౌలు తీసుకున్న రైతులకు కౌలు డబ్బులు యజమానులకు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ కౌలు తీసుకొని ఎకరానికి 10,000 నుండి 20,000 రూపాయలు కౌలు తీసుకుంటే వాళ్ళు పట్టా పసుపులు ఇవ్వకుండా ఎరువులు లేకుండా చేస్తే రైతు తీవ్ర నష్టపోయి లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతుకు కావాల్సినంత యూరియా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు? అధికారులు ఏమంటున్నారు? ఎకరాకి ఎన్ని బస్తాలు ఇస్తారంటున్నారు? వారు ఇచ్చే 1 బస్తా లేకపోతే 2 బస్తాలు మీకు సరిపోతాయా? ఎట్లా ఉన్నాయి పరిస్థితి? నాకు ఎప్పుడు ఎకరానికి ఒకటే ఇస్తాడు, నిన్న దాకా 2 ఇస్తామన్నాడు. ఇప్పుడు ఇవాళ ఏమంటాడు 1 బస్తా అంటాడు. నేను 20 ఎకరం పత్తి పెట్టిన, నా 20 అంటే మొత్తం కౌలు పట్టాలి. కౌలు పట్టినాయి వాళ్ళు కౌలు రైతులు వాళ్ళు ఏమంటారు, అసలు వాళ్ళు మేము పాస్బుక్లు ఇవ్వం, మాకు పొలం ఇంకా ఉన్నాయి ఆ భూములు మాకు అవసరం అయ్యి నువ్వు ఎక్కడైనా తెచ్చుకో మాకేం సంబంధం అని వాళ్ళు అంటారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఉన్న ఇప్పుడు 6 ఎకరాల భూమి నా పేరు మీద ఉంది. 6 బస్తాలు ఉంటామని ఎన్ని 20 ఎకరాలు ఎక్కడ వేయాలి? 20 ఎకరాలకే ఎక్కడ వేయాలి? 6 బస్తాలు ఇస్తాడు, 6 ఎకరాలకు 6 బస్తాలు ఇస్తాడు. 6 బస్తాలు కొంటామని నేను 20 ఎకరాలకు ఎక్కడ పత్తి వేయాలి? వేయలేము. అదే మరి ఏదో న్యాయం చేయాలి, గవర్నమెంటే న్యాయం చేయాలి మాకు అంతే. అక్కడ 350, 360 అంటారు వాళ్ళు, ఇస్తలేరు. వాళ్ళు ఏమంటారంటే ఊరే తీసుకుంటే 20 అంటారు, 20 తీసుకుంటే 5 ఇస్తామంటారు. ఇప్పుడు ఏం ఇస్తారు? అవి లోలు అడిగిపోతున్నాయి. వాళ్ళు ఏమంటారు 350 ఊరే అంటారు. ఇవి తీసుకుంటేనే ఊరే తీసుకుంటే 20 ఇస్తాం, 20 తీసుకుంటే ఊరే ఇస్తాం, డిఎఫ్ ఇస్తాం అంటే మేము ఇప్పుడు 20 మాకు ఊరి అటు ఇప్పుడు ఓల్ని మాకు ఊరి అటు అవసరం. మాకు ఇళ్ళకి వచ్చి గవర్నమెంట్ ఇచ్చేది ఓల్ని ఊరే ఇస్తుంది. ఇక 20 అంటే మేము బయట కొనుక్కోవాలి. అది అయితే మళ్ళీ ఒకసారికి ఏమవుతుందంటే నువ్వు మాకు ఓల్ని అట్టు ఊరే కావాలంటే ఇవ్వం, నువ్వు 20 కొంటేనే ఊరే ఇస్తాం, ఊరే కొంటే 20 ఇస్తాం. అట్లా చేస్తుంది వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు. ఇలా కూడా అవి ఒకసారి వచ్చినాయా ఇక మళ్ళీ రావు అంతే. ఈ ఒకసారి ఇప్పుడు నాకు 20 బస్తాలు సీజన్ మొత్తం సంబంధించి మీకు కేవలం 6 బస్తాలు ఇస్తే మరి 20 ఎకరాలు ఎట్లా సాగు చేస్తారు? ఎటువంటి పరిస్థితి? బయట కొనుక్కోండి. ఇక మళ్ళీ ఏం చేస్తాం, బయట కొనాలి. మళ్ళీ ఇక అడవుల పైసలు పెట్టి బయట కొనుక్కోవాలి. మేము లాస్ట్కి అయితే మందాయిసి వస్తారు. పంట వెళ్ళకపోతే మందాయిసి రావాలి. వాళ్ళు ధరలు ఏమో బతుకుతున్నారు. మేము మా పరిస్థితి మేము కౌలు రైతులమే ఇట్లా అవుతాను. మేము వ్యవసాయం బంద్ చేసుడు అదే అడిడాని లాస్ట్ వ్యవసాయం బంద్ చేసుడు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎకరాకు ఒక బ్యాగ్ ఇస్తా అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ పత్తి పెట్టి 4 రోజులు అవుతుంది. ఇప్పుడు మాకు ఇప్పుడు వస్తే 1 బస్సు ఇస్తారు, మాకు మళ్ళీ 1 రాకి ఇయ్యనని చెప్తారు. మాకు ఆల్రెడీ మళ్ళీ ఈ మధ్య గ్యాప్లో మళ్ళీ మేము మందేయాల్సి వస్తుంది. బయటికి పోతేనేమో వాళ్ళు పెట్టలేరు దగ్గరికైనా వాళ్ళు ఇదే మంచోడు చెప్తారు. ఇప్పుడు మాకు ఎకరానికి 1 బ్యాగ్ ఇచ్చారు కదా, మీకు 1 నెల దాకా మళ్ళీ బ్యాగ్ రాదని చెప్తారు. చెప్తే ఇప్పుడు మేము ఈ గ్యాప్లో మేము ఎన్ని బత్తాలు వేసుకుంటూ ఎక్కడ పండించుడు పత్తి అయితే పూర్తి స్థాయిలో మీరు వ్యవసాయాన్ని బంద్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ పెట్టురు. మరి వ్యవసాయం బంద్ చేసుకుంటే మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము కౌలు చేసుకుంటే ఎట్లా పోతాం? మరి మాకు ల్యాండ్ లేదు. మరి గవర్నమెంట్ మరి మనిషికి ఇంత ల్యాండ్ అప్ప చెప్తే మేము నిజంగానే అదేదో వాళ్ళు చేసుకున్నట్టే మేము కూడా చేసుకుంటాం. మాకు కూడా భూమి జాగా లేకనే ఈ కౌలు చేసుకుంటున్నాం. ఇదే పరిస్థితి చేస్తే 1 బ్యాగ్ ఇస్తాం మేము సొసైటీకి అయితే వాళ్ళేమో ఓటీపీలు చెప్తానంటారు. వీళ్ళ దగ్గరికి వచ్చి మేము ఓటీపీలు చెప్తానంటే వాళ్ళు భయపడతారు. కౌలుకి ఇచ్చిన వాళ్ళు అరే ఓటీపీ అడుగుతారు ఏంది ఇది పుష్కన ఓటీపీ చెప్తే డబ్బులు పోతాయో వాళ్ళు భయపడతారు. ఇటుకి వస్తేనేమో వీళ్ళు జిరాక్స్లు కావాలి, పట్టదారు జిరాక్స్లు కావాలి, సంతకాలు కావాలి, వాళ్ళ ఓటీపీలు కావాలని అడుగుతారు. మా పరిస్థితి ఏమవుతుంది ఇట్లా అయితే? గతంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎట్లున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు? మాకు టయానికి మందు బస్తాలు గతంలో అయితే ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ఖరీఫ్ సీజన్కు సంబంధించి మీరు 20 ఎకరాలలో పత్తి సాగు చేస్తా అంటున్నారు. 20 ఎకరాలకు సంబంధించి పూర్తిగా పంట చేతికొచ్చేంత వరకు ఎన్ని యూరియా బస్తాలు మీకు పడతాయి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు ఎన్ని వస్తున్నాయి? ఎట్లా ఉంది? 1 ఎకరానికి ఒక 4 యూరియా బస్తాలు, ఒక 4 20-20 బస్తాలు,
ఒక 2 DAP బస్తాలు ఖచ్చితంగా అవసరం పడుతుంది. మనకి ఇప్పుడు నెలకు ఒకటి అంటే ఇప్పుడు 4 సార్లు వేయాలనుకుంటే 3 సార్లు వేయాలనుకుంటే మనకు వీళ్ళు ఇప్పుడు అలా టైం అయిపోయింది. ఫస్ట్ మొలక పెట్టగానే మనం యూరియా 20 అయితే వేయలేం కదా. అప్పుడు తీసుకుంటే మనకు కవర్ అయితే వచ్చాను, మనం అప్పుడు వేయలేం కదా. మనం నెల అయినాక వేసినాం, మళ్ళీ కావాలి 15 రోజులు అయినాక వేస్తాం. 15 రోజులు అయినాక బస్తాలు లేనంటారు. బయటకు ఉంటే వాళ్ళు ఫెర్టిలైజర్ షాప్ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే చెప్తారు, ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి, వాళ్ళకి పట్ట పాస్బుక్ కావాలి, ఈ సిస్టమ్ అయితేనే ఇస్తామంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి. ఇప్పుడు డబ్బులు తీసుకొని బ్యాగులు ఇస్తే మేము పండించుకునేది ఎప్పుడు వేయాలో రైతుకు తెలుసు. ఏ టైంలో మందులు వేయాలి, ఏ టైంలో మందులు కొట్టాలి మాకే తెలుసు కదా. ఇప్పుడు ఏళ్ళ తరబడి చేసేటోళ్ళకే తెలుసు కదా. ఇప్పుడు ఈ కండిషన్లన్నీ ఎందుకు, గిన్నె వేయాలని మాకు ఎట్లా చెప్తారు, గింతే వండియాలని గింతే వేయాలని ఎట్లా చెప్తారు చెప్పండి. ఇప్పుడు సబ్బు కొంటారు, ప్యాకెట్ కొంటారు, అన్నిట్లో చెప్తారా? గింతే దిగుమతి చేయాలని, ఆయిల్ ప్యాకెట్ కొంటారని గింతే దిగుమతి చేయాలని చెప్తారా? మాకు ఎందుకు కండిషన్లు పెట్టుడు? గిన్నె బత్తాలే నువ్వు గింతే వండి. ఇప్పుడు పత్తి పట్టుకుని పోయినా కానీ 12 క్వింటాలే ఉంటావు అంటారు. వాడు ఇంకో కొద్దిగా కష్టపడతాడు, 15 క్వింటాలు వండితే 3 క్వింటాలు వారేసుకుంటాడు వాగులా. ఎందుకు ఈ అన్నీ ఎందుకు అసలు? మాకు ఆంక్షలు పెట్టుడు ఎందుకు? పని చేయడానికి కూడా ఆంక్షలు పెట్టుడు ఎందుకు? ఇంకా గ్రోత్ కావాలి కదా ప్రతి. ఇప్పుడు మాకు మీరు ఏం చేయాలి, ఇంకొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలి, ఇంకొకటి వేసి ఎక్కువ వండి అని చెప్పాలి. ఇప్పుడు ఒక ఊర్లో 1-2 అభివృద్ధి అయితే అందరు ఎంతారు కదా, గ్రోత్ అయితే ఉంటుంది కదా. ఒక్కటే వేయాలి, ఒక్కటే చేయాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? మనకు పంట తక్కువ వస్తుంది, పెట్టుబడి తక్కువ అవుతుంది. అప్పుడు మన పరిస్థితి ఏంది? ఇంకోసారి నేను చెయ్యి ఆయనకి అడిగేస్తా, నేను కూడా కూలికి పోతా, నాతో పాటు ఇంకోరు కూలికి వస్తారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం పనే చేసుకుని ఉంటా అంటే వ్యవసాయం ఎవరు చేయాలి, ఎవరు వండియాలి, ఎవరు తినాలి? మనమైతే బిల్డింగ్లు తిని కంకర సిమెంట్ తిని అయితే బతకలేం కదా. అట్లా ఒక్కటే కండిషన్లు అయితే పెట్టద్దు అనేది అభిప్రాయం. రైతు కండిషన్లు అయితే పెట్టద్దు. రైతుల వద్ద నుంచి కానీ రైతు సంఘాల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. రైతులకు అందించే యూరియా బస్తాలు కొర్రీలు పెడుతూ అందిస్తూ ఉంటే పూర్తిగా తాము పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. ఇవే పరిస్థితులు కనుక ఖరీఫ్ సీజన్ మొత్తం కొనసాగితే మాత్రం తాము పంటలను సాగు చేయాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా పంటలను సాగు చేయడం బందేసి ప్రైవేట్ పనులకు వెళ్ళే పరిస్థితులు కూడా వచ్చేలా ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అంటూ కూడా రైతు సంఘాల నాయకులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కావాల్సింది ప్రభుత్వం నుంచి సహకారంతో పాటు ఇటు రైతులకు కావాల్సినంత యూరియా బస్తాలు ఇచ్చినప్పుడు మాత్రమే పంటలు అయితే సాగు చేసే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వారైతే చెప్తున్నారు. మరోవైపు కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. ఒక్కో ఎకరాకు 10,000 నుంచి 20,000 వరకు అయితే వాళ్ళు కౌలుకు అయితే డబ్బులు కడుతున్నారు. ఇటు యూరియా బస్తాలు తీసుకోవడానికి వస్తే ఖచ్చితంగా పట్టదారు పాస్బుక్ సంబంధించినటువంటి జిరాక్సులతో పాటు ఆధార్ జిరాక్సులు ఉంటేనే యూరియా బస్తాలు ఇస్తామంటూ ప్యాక్ సెంటర్ నిర్వాహకులతో పాటు DCMS సెంటర్ నిర్వాహకులు చెప్పడంతో అయితే కౌలు రైతులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎటువంటి ఆంక్షలు ఉండద్దు, రైతులకు కానీ ఎటువంటి ఆంక్షలు లేకుండా యూరియా బస్తాలు అందించాలంటూ రైతులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మందమరి ప్యాక్స్ సెంటర్ నుంచి.